కథ. ఒక గ్రామంలో రాము అనే రైతు నివసిస్తున్నాడు. అతను తన పొలంలో వ్యవసాయం చేసుకుంటూ జీవనం కొనసాగించేవాడు. ఒకరోజు రాము పొలం కోసం విత్తనాలు కొనడానికి నగరానికి వెళ్ళాడు. అతను షాపులో విత్తనాలు తీసుకుంటుండగా అతని దృష్టి అక్కడ ఉన్న 2 కుండల వైపు మళ్ళింది. ఆ 2 కుండలు చూడడానికి చాలా బాగున్నాయి. వీటిని నేను తీసుకుంటే నది నుండి ఎక్కువ నీరు తీసుకురాగలుగుతాను అని రాము అనుకున్నాడు. ఇది ఆలోచించి అతను 2 కుండలను కొనుక్కున్నాడు. మరుసటి రోజు రాము 2 కుండలను ఒక కట్టెకు ఇరువైపులా తాడుతో కట్టి నీళ్లు తీసుకురావడానికి నదికి వెళ్ళాడు. రాము 2 కుండలలో నీళ్లు నింపి తన ఇంటికి తీసుకొచ్చాడు. ఇంటికి తెచ్చాక అతను ఒక కుండలో నీళ్లు నిండుగా ఉన్నాయి, మరొక కుండలో సగం నీళ్లు ఉన్నాయి. ఇది చూసిన రాముకు ఒక కుండ పగిలిందని తెలుసుకున్నాడు. 2 కుండలలో ఉన్న నీళ్ళని తన ఇంటి దగ్గర ఉన్న పెద్ద కుండలో పోసాడు. మళ్ళీ మరుసటి రోజు రాము 2 కుండలతో నీళ్లు తీసుకువచ్చి పెద్ద కుండలో పోసాడు. రాము తన పొలం పనికి వెళ్ళిన తరువాత పగిలిన కుండ నా వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు అని బాగున్న కుండతో చెబుతుంది. నేను నీళ్లు తెచ్చే ప్రతిసారి నీటిని దారిలో పడేస్తాను. అయినప్పటికీ మన యజమాని నన్ను ప్రతిరోజు నదికి తీసుకువెళతారు. ఇది విన్ని బాగున్న కుండ, అవును సరిగ్గా చెప్పావు, నీ వలన ఎటువంటి ఉపయోగం లేదు అని చెప్పి పగిలిన కుండ వైపు చూస్తూ నవ్వుతుంది. మరుసటి రోజు రాము నదికి వెళ్ళి నీళ్లు తేవడానికి కుండలను తీసుకుంటుంటే పగిలిన కుండ రాముతో ఇలా అంది, నా వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు. అయినప్పటికీ మీరు నన్ను అలాగే తీసుకువెళ్తున్నారు. నేను మీ కష్టాన్ని పాడు చేస్తున్నాను. కాబట్టి నన్ను ఇక్కడే వదిలేసి వెళ్ళండి. ఈ మాటలు విన్న రాము కుండతో మాట్లాడుతూ, నిన్ను నీవు పనికిరానిదానిగా భావించవద్దు. నాతో పదండి. మనం దారిలో వస్తున్నప్పుడు మార్గంలో ఉన్న పువ్వులను చూడు. అవి నీ మనస్సును మంచిగా చేస్తాయి. కుండ తన యజమాని చెప్పిన మాటలు విని సరే అంది. రాము 2 కుండలను తీసుకుని నది నుండి నీళ్లు తీసుకురావడానికి వెళ్ళాడు. వచ్చేటప్పుడు దారిలో ఉన్న పువ్వులను చూసి అది చాలా సంతోషించింది. కానీ అతను ఇంటికి చేరుకోగానే కుండలో సగం నీళ్లను చూసుకుని మళ్ళీ బాధపడింది. పగిలిన కుండతో రాము, నీవు పనికిరాని దానివి కాదు, నీవు కూడా నాకు చాలా మేలు చేస్తున్నావు. నీవు పగిలిపోయావని నాకు తెలియగానే నేను పువ్వుల విత్తనాలను తెచ్చి దారిలో నాటాను. దారిలో నీవు చూసిన పువ్వులన్నీ నీ నీళ్ళ నుండి పెరిగిన పువ్వులు అని చెప్పాడు. వాటితో నేను నీ వల్ల లాభం పొందుతున్నాను. ఎందుకంటే నేను ఈ పువ్వులను తీసుకువెళ్ళి మార్కెట్లో అమ్ముతున్నాను. అవి మంచి ధరకు అమ్ముతున్నాను. నాకు మంచి లాభం వస్తుంది. ఇది విన్న పగిలిన కుండ తాను రాని దానిని కాదు అని తెలుసుకుంది. నా వలన కూడా కొన్ని లాభాలు ఉన్నాయి అని సంతోషించింది. ఈ కథలోని నీతి, మన లోపాలను ఉపయోగించి కూడా ఇతరులకు సహాయం చేయవచ్చు. Subscribe, like. Thanks for watching.